అన్నాడు. జగన్ అన్న వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాను. ఎన్టీఆర్ గురించి చెప్తాడు ఈ వీడియోలో. ఎలా హీరో అయ్యాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, పార్టీ పెట్టాడు, అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా కష్టపడ్డారు, ఇంకా ఎన్టీఆర్ గురించి ఏమేమి చెప్తాడన్న. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం కారణం ఏమంటే, ప్రజలలో దూసుకున్నచ్చా సినిమాలు తీస్తున్న బట్టి సినిమాలు అప్పుడు సినిమా ట్యాక్సీలే లేవు. రియాలు చెప్పాలంటే నాగేశ్వరరావు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు సినీ ఫీల్డ్ రాకమొదలు ఆయన సైకిల్ మీద తిరిగి పేపర్ వేస్తూ పాలమ్ముతూ అలా ప్రజల్లోకి వచ్చి ఆయన ఒక సినిమా కొడుకుగా, ఆ తర్వాత సినీ ఫీల్డ్లోకి వచ్చి ప్రజల మనసులు దోచుకొని ఆయన గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ప్రజాసేవ చేయడానికి వచ్చిండు. నాకు చెప్పడం నాకు తెలుసు. రాజకీయము హరికృష్ణ సైకిల్ మీద పాలు తొక్కినాడు, పాలు అమ్మినాడు హైదరాబాద్. అతల్లా ఆయన సన్నపాడం కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాజకీయంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరికి ఒక కేసు అంటే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాడు. కేసు ఒత్తిడి ఎక్కువ ఉంటే రౌడీ వాడు గుండె ధైర్యం ఉంటుందని టికెట్ ఇచ్చినాడు. అట్లా కూడా ఇస్తారు. అయిన తర్వాత ఎన్టీ రామారావు నాకు కూడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన బ్యానర్లు వేసినప్పుడు బట్ట బ్యానర్లు డైర్లు బనీలు కుట్టించుకుని వేసుకున్నా. ఎన్టీ రామారావు అంటే రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇంద్రమ్మకి పెద్ద ఆసుపత్రి కానీ, పోలీస్ టౌన్ కానీ, బస్ స్టాప్ కానీ, ఓ మండలాలు కానీ, ఉచిత బియ్యము అప్పుడు ₹2 కిలో బియ్యము, ఆడవాళ్ళకి చీర, మగవాళ్ళకి దావతులు లాంటివి ఇచ్చి ఆయన తొక్కే సైకిల్నే పార్టీకి గుర్తుగా సైకిల్ గుర్తు పెట్టి సీఎంగా అయినాడు. ఉగ్గని బజ్జీ గురించి చెప్పాను. అతని 40 బజ్జీలు తినేస్తాడు. నిజమా? అది ఊక అబద్ధం చెప్తాడు. ఎవరు? ఎన్టీఆర్ తిండి పీరియడ్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వగ్గని బజ్జీ లేదు అప్పుడు. కానీ తిరువాత లేని వగ్గాని రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సినిమా హీరోలు ఎన్నో పాత్రలు తీసినాడు. ఏ పాత్ర వేసినా ఆయనకు ఒప్పినవి. ఈ పొద్దు ఆయనకి మించినోడు తర్వాత చిరంజీవి. ఆ మనములు కూడా ప్రజారాజ్యమని పెట్టుకున్నా, కానీ అంత కెపాసిటీ లేపా. దానికి సరైన మొదోడు జూనియర్ ఎన్టీఆర్ రావల్ల సీమలు ఆడాలని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాడు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఉంది, అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే దాని సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్తా. వారసుడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్. ఆయన తాత పోలికి ఉన్నాడు. ఆయన సీమల కాలు పెట్టినాడు అంటే దానికి సమాధానం చెప్తానని చెప్పినాడు రెడ్డి. అన్న ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? ఆ టైంలో సడన్గా వచ్చినాడా, లేకుంటే ముందు నుంచే మీకు తెలుసా వస్తాడు అని? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు గద్వాలకు వచ్చినాడు. ఈడే మీ షాపు పక్కల కరెంటు వైర్లు గుంతి పడినాయి ఎన్టీ రామారావుకి. అయినంత గద్వాల మరి సరైన మొదోడు అయితే ఎన్టీ రామారావు బొమ్మ ఏంటి పెట్టలే? వాస్తవానుడు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలా? శనివన పిల్లలు పెట్టినారు పెల్లటూరులో. వయసు ప్రతి కోడి పోయిన ఊర్లో దేవస్థానం లేకుండా కూడా వయసు బొమ్మ ఉంది. మా రాజు కొంచెం మాట్లాడరాజు అన్న. ఎన్టీ రామారావు రాజ్యంలోకి వచ్చినప్పుడు తెలుసు. అప్పుడు తెలుగుదేశం అన్నీ లేదు. ఆ గుర్తు జనతా పార్టీ, సిపిఎం, కమ్యూనిస్టు తెలుసు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి స్థాయిలో వస్తాడు అంటున్నప్పుడు ఆయనేమో ప్రజలు నమ్ముకుని వేసినారు.
రెండోసారి గెలిపించినారు. తర్వాత చంద్రబాబు నాయుడు తప్పలేదు. ఓకే, జగన్ బ్రో ఈరోజు నాకు డిసప్పాయింట్ చేశాడు. అంతా కరెక్ట్గా చెప్పట్లేదు. నేను వచ్చేసి ఇప్పుడు నాలాగా ఉన్నాడు, సడన్లో పాలిటిక్స్కి వస్తాడా అని చాలా మందికి తెలియదు. అలా ఏమైనా చేశారా ఎన్టీఆర్ గారు అని అడిగాను నేను. జగన్ బ్రో అన్ని డిసప్పాయింట్కరంగా చెప్తున్నాడు. నాకు ఈరోజు అంత అనిపించట్లేదు. ఎన్టీఆర్ గారి గురించి ఎంతో పెద్ద మనిషి గురించి సమంగా అన్న చెప్పలేదు. అన్న ఎన్టీఆర్ తిండి ప్రియుడా? ఎన్టీ రామారావు తిండి మంచి తిన్నాడు రెడీ. నంబర్ 1 ఆయన ఎన్టీ రామారావు చెడ్డ పేరు చేయాలి. నంబర్ 1 పేరు తెచ్చినాడు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అల్లుడు చెడ్డ పేరు తెచ్చినాడు. రియల్ చెప్పాలంటే ముఖ్యమంత్రి ఉన్నా ఏం చేయాలి ఇనుప పాదము. మొన్న 27 మంది చచ్చిపోయారా? చిన్న టైకూరు పెద్ద టైకూరు కాడా ఇక్కడ రేవంత్ రెడ్డి వేస్ట్ మంచి. రేవంత్ రెడ్డి కూడా మన ఇక్కడ 57 మంది మరి అట్ట ఉంటుంది. ఓరు కాలు ముహూర్తం అట్ట ఉంటుంది రెడ్డి. మా అన్న మాట్లాడతాడు. ఇక్కడ టూర్కి పోయేటప్పుడు ఎక్కిపోయేటప్పుడు డ్రైవర్లకు లైసెన్సులు వేయలేదు. మీరు ఎందుకు ప్రజా ఊరిపోతే ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి? వచ్చేవాడు ఎందుకు డ్రైవర్ సరిగ్గా కంట్రోల్ చేసుకోవాలి. మీ రోడ్లు పెద్ద కేసు కూడా నేను ఎన్నేళ్ళా. అప్పుడు 80 అడుగుల బస్సు అయితే ఎంత మంచి పోతుండ్రి, ఎంత వార్త చేస్తుండ్రి, ఎంత చదువు ఉంది మనకి ఎన్ని జిల్లాలు, మనకి ఎంత మంత్రులు. ఇన్ని మంత్రులు రాష్ట్రం తిరగాలంటే మనం రాజుగారికి ధనికులు కావాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా, జై అనంతపురం.